సార్ కవిత బయటకొచ్చిన తర్వాత మాట్లాడుతూ అంటే కంటతడి పెట్టుకుంటూ మాట్లాడుతూ నన్ను కేసీఆర్ బిడ్డ అని లోపలికి పంపించారు. ఇప్పుడు నన్ను నేను ఇప్పుడు జగమొండిన అయి కూర్చున్నా అని చెప్పేసి అంటే ఒక రకమైన కామెంట్స్ చేశారు. దీని గురించి మీరేమంటారు? జగమొండి అనే సినిమా ఉంది, దాంట్లో సోహన్ బాబు హీరో. అలాగే తను కేసీఆర్ బిడ్డ అయితే జైల్లో పెట్టకూడదా? కేసీఆర్ అని గోడా? వాట్ నాన్సెన్స్ ఈస్ టాకింగ్? నువ్వే ప్రజలు ఎన్నుకోబడలేదు, ఓడిపోయావు, నేను నామినేట్ చేసేది పంపించారు. సో వాట్ ఆర్ యూ టాకింగ్? కేసీఆర్ బిడ్డను పంపించారా అంటే పలానా వరల్డ్ బిడ్డలను పంపించకూడదా? వంట చేస్తే ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసి పంపకూడదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి స్టేట్మెంట్లోనే గర్వం ఉట్టుపడుతుంది. ఇటువంటివి చేస్తేనే మరి మళ్ళీ అడ్రస్ లేకుండా పోతారు. నాట్ కరెక్ట్. అలాగే అలా మాట్లాడుతుంది. కేసీఆర్ బిడ్డ అయితే మోడీకి లేరుగా సరిపోయింది. మోడీ గారికి బిడ్డ అయితే ఏమైనా ఉన్నారేమో సీక్రెట్ గానే అని చేత వాళ్ళు ఉంటే ఇలాంటి ఎదో పని చేసి బెటర్ లోపల చంద్రబాబు నాయుడు బిడ్డ ఎదో పని చేసి బెటరే. కైండ్ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అక్కడ అదవాసాలు అయితే రాహుల్ గాంధీ వేసారు, లోపల పడేశారు. చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎన్నో కట్టి బయటకు వచ్చారు. ఇతను యంగ్ ఫీల్ గా ఉన్నప్పుడు. రాహుల్ గాంధీ కాదు, రాహుల్ గాంధీ ఫాదర్ అనుకుంటా, సంజయ్ గాంధీ, సారీ, మనోడు నటోరియస్ ఫెలో, అందగాడు. ఇందిరాగాంధీ కొడుకులు అందరూ అందగాడులే. గోడ దూకేసి ప్రేమించాడు అమ్మాయిని, మనేకా గాంధీని. సిక్కులు కాబట్టి కూర్చోబెట్టి పెళ్లి చేశారు. అదేంటే అమ్మాయి కూడా ఇష్టపడింది, తను చాలా బాగుంటాడు కదా, మంచి ముక్కు, అది మంచి హైట్. ఈ రోజు మనం మారుతి నడుపుకుంటున్నామంటే సంజయ్ గాంధీ దయ వల్లే. మారుతి కంపెనీ స్టార్ట్ చేసింది వాళ్ళే. అసలు ఇండియాలో ఈ టైప్ ఆఫ్ జాపనీస్ తోటి సుజుకి తోటి ఇది చేసి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా బలవంతం చేసేవాడు. ఇక ఎంతమంది పిల్లలు ఇద్దరు తీసుకెళ్ళి కట్టేసారు, వాళ్ళకి కోసేయడను ప్రేగుని కట్టేయడను. అప్పుడు అందులో ఓడిపోయింది కాంగ్రెస్. ఇటువంటి ఎదవ పనులు చేశాడు. ఆ చిన్న పని గురించి దెబ్బ అయిపోయారు. జనాభా పెరిగిపోతుందని చెప్పేసి ఫ్యామిలీ ప్లానింగ్ బలవంతంగా చేశాడు. అన్ని ఫోర్స్ ఇందిరాగాంధీ కంటే తనంటే భయం. తను హెలికాప్టర్ పడిపోయి చచ్చిపోయినప్పుడు కొడుకు పీసులు అయిపోయి అవి చూసుకుంటలేదు, వాచ్ కోసం ఎదుగుతుందట. దట్ వాచ్ ఈస్ బీన్ గివెన్ బై స్విస్ బ్యాంక్. ఒక 1000 కోట్లు ఉంటే అందులో ఉంటుంది నెంబరు. మనందరికి కూడా స్విస్ బ్యాంక్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక వాచ్ ఇస్తారు, అందులో ఉంటుంది నెంబరు. ఓకే, ఇది కూడా అందులో చెప్పేశాను. హెలికాప్టర్ పడిపోయినప్పుడు జరిగింది అనమాట. అక్కడక్కడ కొన్ని కొత్త పాయింట్లు చెప్పదు మనకేనే, వాళ్ళకి తేడా ఉంది. మరి గీతాకృష్ణ విల్ టెల్ సంథింగ్ విచ్ యూ డోంట్ నో. సో అలాగే అదేవిధంగా ఇప్పుడు కవిత, నేను చంద్రశేఖర్ గారు పెట్టినంటే, చంద్రశేఖర్ గారు కూడా మొన్నటి వరకు దుబాయ్ అమ్మాయిలు పంపించేవాడు, ఏంటి నర్సుల్ని. నేను బిజినెస్ ఏంటి, ఇది పేరు దుబాయ్ శేఖర్, కేసీఆర్ గారి పేరు. మంచి మాటగారిని నేర్చుకున్నాడు, పిల్లల్ని ఉన్న దాంట్లో బాగా చదివించుకున్నాడు. దుబాయ్ నర్సుల్ని పంపించేవాడు ఈయన. అక్కడ హ్యూమన్, దీన్ని ఏమంటారు ఒక విధంగా అలా అనకూడదు కానీ హ్యూమన్ ట్రాఫికింగ్, హ్యూమన్ పవర్ అనమాట. ఈ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాడు అనమాట, మంచిగా చేసేవాడు. వాళ్ళు అక్కడికి మరి దుబాయ్లో కావాలి కదా, సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ చేసేవాడు. అని తర్వాత పెరిగాడు. ఇప్పుడు అటువంటి చంద్రశేఖర్ గారు నువ్వు పుడితే నేను జైలు పెట్టకూడదా? తప్పు చేస్తే జైలు పెట్టబోయి ఎవరైనా పడతారు. అదేందా, నువ్వు ప్రభుత్వంలో ఉన్నంతసేపు మీరు కాపాడుకోగలిగారు, ప్రభుత్వం అయిపోయిన తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళు పెట్టారు. ఎందుకంటే సీఎంనే పెట్టారు, నువ్వు ఇంకా అపాయింటెడ్ ఎమ్మెల్సీ నువ్వు. అసలు అందులోనూ చాలా న్యాయమైన సీఎం కింద లెక్క. కేజ్రీవాల్ పెట్టడం వల్ల బాడీ గారికే బ్యాడ్. అయినా కూడా ఇతను బ్యాడ్ చేయడం కోసం ఈ అమ్మాయిని చాలా కాలం ఉంచి ఈవెన్ అప్రూవర్గా మార్చి అందులో ఉన్న 10 మందిని అప్రూవర్గా మార్చేసి అతను ఒకటే బ్యాడ్ చేసినా చూస్తారు. ఎందుకంటే ఢిల్లీ అతని చేతిలో ఉంది, వీళ్ళ చేతిలో లేదు. అటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని పెట్టారంటే అంతకంటే బూత్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఇది ఈ పొజిషన్లో ఆవిడ బయటకు వచ్చేసి నన్ను జైలు పంపించడానికి కారకులైన వాళ్ళ ప్రతి ఒక్కరిని నేను కక్ష తీర్చుకుంటానంటే నువ్వు పవర్లో ఉండాలి కదా, నువ్వు మళ్ళీ పవర్లో ఉండాలి. ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. మొట్టమొదట ఇటువంటి కక్షపూరితమైన మాటలు మాట్లాడితే ఇంకా రాజకీయం ఏంటి? రాజకీయంలో ఏది నువ్వు చేస్తావో ముందు చెప్పకూడదు. ఇటు చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ చెప్పారు, రోడ్డు మీద చీల్చి కొడతాం, అండర్వేద కొడతాం, కొట్టుపుట్టండి. నువ్వు కానీ ఎవరో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అతను ఏమీ చేయలేరు. జగన్ని ఓడిపోయాడు అంతే. ఈయన 42% ఉంది ఓటింగ్.
ఇటువంటి ప్రగల్భాలు పోవటం వలన ఇప్పుడు కాదు, కొంతకాలం మీ మీద మోసిపోయిన తర్వాత పోతుంది. అప్పుడు ప్రతి మనిషికి చెప్పాను కదా, ఒక మనిషి ఇంకో మనిషితో బతకలేడని. అదేవిధంగా ప్రజలు కూడా ఒక మాట మీద నిలబడరాళ్ళు, అలా చూస్తారు. కొంతకాలం పోతే వాళ్ళకి మొహం పోతేస్తుంది. చెప్తున్నాడు నిన్న మొన్న చెప్తున్నాడు, ఆ అమ్మ క్యాంటీన్ పేరు అన్నా క్యాంటీన్లో మురికి నీళ్ళతో కొడుతున్నారట. మరి రెండు రూపాయలకి 5 రూపాయలకి భోజనం పెడితే మురుగు నీళ్ళతో కాకుండా ఉంటారు, కడిగేస్తారు లేవు. ఎలా కడకపోతే చేస్తారు? వీళ్ళు దిగొచ్చారట వాళ్ళు. టాటా బిర్లా జనరాశి చోటి ఇచ్చేయడానికి ఈ సొంత డబ్బులు ఇచ్చేస్తారేమని ఏదో పెట్టారు అన్నా క్యాంటీన్ అని. పెడితే మామూలుగా హోటల్లోనే వచ్చిన బకెట్ ఉంటుంది. ఎప్పుడన్నా టీ తాగుతాకి వెళ్తే నేను ఎప్పుడు తాగను, దీని గురించి తాగను. మీరు తాగి ఇచ్చిన తర్వాత కొన్ని 100 మంది తాగుతూ ఉంటారు. తాగేస్తున్నారు, దాన్ని బకెట్లో ముంచిలో పెట్టేస్తారు. వాళ్ళు బకెట్టే ఉంటుంది, లేదా బకెట్లు వాడడానికి వాడికి బ్యాగ్ ఇది ఎంత ఉంటుంది. అది ఆడొక 50,000 బిజినెస్ చేస్తాడు. ఇక్కడ ఒకటి ఉంది, నేను దాన్ని ఎక్కడ కారులో కూర్చొని చూస్తూ ఉంటాను అనమాట. వాడు ఎలా కడుగుతున్నాడు అని. వాడే అంత డబ్బులు సంపాదించి కూడా అలా కడుగుతున్నాడు. అందులో ఫ్రీగా మీరు 5 రూపాయలు భోజనం అన్నారు, మీరు అందులో 4 రూపాయలు మిగిల్చుకుంటే వాడు చూస్తాడు. అంటే ఎటువంటి బియ్యం పెడతాడు అనేది ఆలోచించుకోండి. ఒక 10 రోజులు పెడతారు బాగాను, దాని తర్వాత పురుగులు వెళ్తూ ఉంటాయి. అందులో ఏదో హాస్టల్ ఒకటి ఉంది. మా అమ్మాయిలు మన ఇక్కడ 3-5 లక్షలు ఖర్చు పెట్టి నా దగ్గర చేరిన అమ్మాయి ఒక దాంట్లో హాస్టల్లో పెట్టి ఏసీ రూమ్ 12,000 అది. ఆ భోజనంలో వచ్చిన పురుగుల్ని ఫోటో తీసి పంపారు. ఇక్కడ ఉన్న దగ్గర డొక్క తించుతా చెప్పానండి, ఆర్గనైజ్ చేసేవాడిని హాస్టల్ని. తర్వాత మేము డబ్బులు ఇచ్చేస్తామండి, అమ్మాయిని వెళ్ళిపోమండి అంటే తీసుకొస్తాం. మిగతా వాళ్ళందరూ బుద్ధి ఎలా తింటున్నారే మీరు అని అడిగాను నేను ఒకసారి. ఏం చేస్తా పాప అందరూ ఎక్కడి నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ వాళ్ళు. ఏంటి వాడు డబ్బులు రూముకి 12,000 ఇచ్చినా వాడు అటువంటి భోజనం పెడతాడంటే మీరు చూడు. అటువంటిది వీళ్ళు 5 రూపాయలు పెట్టేస్తారా? దరిద్రమైన రైస్ ఏదో ఉంటుంది, చేత ఒక 10 రోజులు పెడతాడు బాగాను. చంద్రబాబు నాయుడు పెడతాడా? వెళ్ళి పవన్ కళ్యాణ్ పెడతాడా? సో ఆ మురుగు నీళ్ళతో కడగకపోతే ఇదేంతో కడుగుతారు? ఇదే జరుగుతుంది రేపు. దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో వాటి క్వశ్చన్ ఏంటి? కవిత గురించి. కవిత నేను వచ్చేసి పీకేస్తాను, ఏం పీకేస్తాను నువ్వు? మీ ఫాదర్ మీ బ్రదర్ ఏం చేయలేకపోతాను ఇప్పుడు. బికాజ్ గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్. ఏదో కొంచెం అగ్రెసివ్గా కూడా ఉన్నాడు. మీ ఇల్లు పడుకొట్టేస్తాడు, ఆ ఇల్లు పడుకొట్టేస్తాడు, అతను ఇల్లు పడుకొట్టేస్తాడు. పేరు వస్తుంటే వాళ్ళ ఇల్లు కూడా పడుకొట్టేస్తాడు. అంత ఫోర్స్ గా ఉన్నాడు ప్రస్తుతం. బాగా పడుకోవడం కూర్చొని కట్టుకుంటాడు, ఆ పొలంలో కట్టుకుంటాడు. సో ఇప్పుడు అటువంటి పొజిషన్లో ఇక్కడ వచ్చి ఏం పీకుతావు? ఏం పీకలేదు. మోడీ ఉన్నా కూడా ఏం పీకలేడు. కాకపోతే వాళ్ళు డివైడ్ అండ్ రూల్ చేసి చూస్తారు. ఇటు కాంగ్రెస్ ఏదో విధంగా ఆడికి కామన్ శత్రువు కదా వీళ్ళు. ఇటు బీఆర్ఎస్కి బీజేపీకి కామన్ శత్రువు ఎవరు? మన రేవంత్ రెడ్డి. అంచేత వీళ్ళు ఏదో చేసేద్దాం. ఏం చేసేయగలవు? వాట్ ఎల్స్ యూ కెన్ డూ ఇట్? అతను అనుకునే అన్నీ చేస్తున్నాడే, అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. నాగార్జున మరి అందరూ కొట్టలేదు, 4 రోజులు కొట్టేశాడు, 1 గంటలు కొట్టేశాడు. ఇప్పుడు సొంత వాళ్ళకి కూడా కొట్టాలి కాబట్టి ఎలా కొడతాడు అనేది ఒక పెద్ద $1 బిలియన్ క్వశ్చన్ అది. మరి అటువంటి కూడా అధిగమించాడంటే రేవంత్ రెడ్డిని గదిపేవాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ని గదిపేవాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళ పార్టీలోనే 4-5 చూస్తారు, ఇతను ఏదో విధంగా పెట్టేసి హైకమాండ్కి వెళ్ళి ఇంటికి కట్ చేసి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి. అలాగైతే మటుకు కాంగ్రెస్కే బ్యాడ్. అది అలా అంత తొందరగా గమనించకుండా ఉండరు. నాగా ఒక ఫిల్మ్ స్టార్తో కొట్టేశాడండి, వాళ్ళు కొట్టేశాడు అని చేతి అతనికి బ్యాడ్ అయిపోతున్నాం, మనం ఇలా బ్యాడ్ అయిపోతున్నాం చూపిస్తారు. ఓన్ పార్టీ వాళ్ళే చూపిస్తే వెంటనే డెసిషన్ తీసుకుని ఇలా సంతకం పెట్టేయడానికి కొనేయడానికి అంత టైము లేదు, అంత ఆరోగ్యం లేదు, వయసు అయిపోయింది. ఆ వెనకాల ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా సగం మంది ముసలోళ్ళు. ఇప్పుడు వాళ్ళని కట్ చేసి రాహుల్ గాంధీ అండ్ పార్టీ చూస్తారు కాంగ్రెస్ ఆఫీసులో. లేకపోతే ఎప్పుడో వీళ్ళు నడుచుకుంటూ వచ్చి ఉన్నారు అక్కడ కాంగ్రెస్ ఆఫీస్కి. ఎప్పుడైనా వెళ్తేనే నేను ఎలకెళ్ళకి ఒకసారి వెళ్ళాను. సో నేను ఎందుకు చెప్తానంటే అక్కడ కూడా అతని మీద చాలా ఎలిగేషన్లు పెడతారు సుప్రీంకోర్టులో, ఇతను ఇండియన్ కాదని, అది కాదని. మన ఇండియన్స్ మటుకు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రెసిడెంట్ అయిపోవచ్చు, వాళ్ళ మటుకు ఇక్కడ ఏం అవ్వకూడదు. అదే మన ఇండియన్ కాన్స్టిట్యున్సీ. ఇటువంటి రూల్స్ అన్నీ ఉంటే ఇక్కడ దానికి ఒక కారణం ఉందిలే. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద 200 సంవత్సరాల క్రితం వచ్చి బ్రిటిష్ వాళ్ళు వేయలేరు కదా. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకే గతి లేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళే. ఇక్కడ అమ్మాయి అప్పుడు ఢిల్లీ ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చేసి రాణి రుద్రమరావు దాకా బయట ఏం లేదు. ఇక్కడికి వచ్చి ఇంట్లో కూర్చోవాలి శుభ్రంగా.
అంతేనే. అంతే సార్. అంతకు ముందులాగా ఫ్రాడ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లత్తలు తీసుకుంటా కూడా నీకు చేయాల్సి లేదు. అదే దిస్ ఇస్ కాంగ్రెస్ గవర్నమెంట్, దట్ రేవంత్ రెడ్డి. సో అచేత యూ విల్ నాట్ యాక్సెప్ట్. ఓకే. వీళ్ళు ఏం చేయలేరు, అతుకురాళ్ళు వాళ్ళు నమ్మైపోయారు. కేటీఆర్ వాళ్ళు పవర్ఫుల్లే. ఎప్పుడు పవర్ఫుల్? నిన్ను నమ్మారు కాబట్టి అమాయకపు తెలంగాణ వాళ్ళు. అప్పటి వరకు మీరు పవర్ఫుల్. కట్ చేస్తారు మీకు పవర్. కట్ చేసినప్పుడు మీరేం పవర్ఫుల్? ఇంకా పవర్ఫుల్ కాదు. మళ్ళా సంపాదించుకోవాలంటే రేవంత్ రెడ్డిని హై లెవెల్లో బ్యాట్ చేసేసి, కాంగ్రెస్ ఇంకో సీఎం పెట్టారనుకో, అది బ్యాటేజ్ కాంగ్రెస్కి. అతను మార్చకూడదు. రేవంత్ రెడ్డి కొనసాగాలి, 5 సంవత్సరాలు కొనసాగితే చూపిస్తాడు. అతని సీటుకి ఎసరు పెట్టారనుకో మీరు, కాంగ్రెస్కే దెబ్బది. అది దాంతో ఎండ్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.